వర నిర్ణయం. విశ్వపతి, మీనాక్షి దంపతులకు మైథిలి ఒక్కతే సంతానం. గారాబం చేసిన కూతుర్ని తగిన క్రమశిక్షణతో పెంచాడు విశ్వపతి. మైథిలి కూడా స్వతహాగా చురుకైనది, బుద్ధిమంతురాలు. ఆమె విశ్వపతి ఆస్తికంతటికీ ఏకైక వారసురాలు కావడం చేత తమ కోడలుగా చేసుకోవాలని చాలామంది ఉవ్విళ్ళూరేవారు. అయితే తమ కోరికను బయటపెట్టి ప్రయోజనం లేదని అందరికీ తెలుసు. కారణం, విశ్వపతి ముగ్గురు మేనల్లుళ్ళు. విశ్వపతికి ముగ్గురు అక్కలున్నారు. వాళ్ళ ముగ్గురికి రామం, సూర్యం, చంద్రం అనే పేర్లు గల ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళ తల్లులు ముగ్గురికి మైథిలిని తమ కోడలు చేసుకోవాలని ఆశగా ఉంది. విశ్వపతి మేనల్లుళ్ళు ముగ్గురిలో రామం కంటే సూర్యం, చంద్రం ఇద్దరూ ధనవంతులు. అయితే వాళ్ళల్లో సూర్యం కంటే చంద్రం ఎక్కువ అందగాడు కావటం చేత మీనాక్షికి కూతుర్ని చంద్రానికిచ్చి పెళ్లి చేయాలని కోరికగా ఉండేది. ఒకనాడు విశ్వపతి కూతుర్ని చేరబిలిచి, అమ్మ, నిన్ను తమ కోడలిని చేసుకోవాలని నీ ముగ్గురు మేనత్తులు కూడా ఉబలాటంగానే ఉన్నారు. నిన్ను చంద్రానికిచ్చి పెళ్లి చేయాలన్న మీ అమ్మ కోరిక నీకు తెలియంది కాదు. నాకంటూ ప్రత్యేకంగా ఏ కోరిక లేదు. ముగ్గురు మేనల్లుళ్ళు నాకు సమానమే. నువ్వు తెలివైన దానివే కాక బుద్ధిమంతురాలివన్న అహంకారం తండ్రిగా నాకు ఎంతో ఆనందం. బాగా ఆలోచించుకొని నువ్వే వరనిర్ణయం చెయ్యి. ఆ ప్రకారమే నీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. తండ్రి మాటలకు మైథిలి కాస్త సిగ్గుపడుతూ నిర్ణయించేందుకు ఆ ముగ్గురి అలవాట్లు, ప్రవర్తన అంతగా గమనించలేదు నాన్న అన్నది. అది విని విశ్వపతి ఒక క్షణం ఆలోచించి, మరొక 15 రోజుల్లో ఉగాది పండుగ రానే వస్తున్నది. పండుగకు రమ్మని నీ ముగ్గురు బావలను ఆహ్వానిస్తాను. అప్పుడు తీరికగా నీ పరీక్ష కాని అన్నాడు. తరువాత విశ్వపతి వెళ్ళి పండుగకు 3 కుటుంబాలను ఆహ్వానించి పెళ్లి మాట ఎత్తిన ముగ్గురక్కలకు నిర్ణయం నా కూతురికే వదిలేశాను. ఏ సంగతి ఉగాది వెళ్ళగానే చెబుతానన్నది. దాని ఇష్టప్రకారమే చేస్తాను అని చెప్పాడు. విశ్వపతి ముగ్గురు మేనల్లుళ్ళు పండుగకు వచ్చారు. ఉగాది నాడు తెల్లవారుజామునే లేచి తలంట్లు పోసుకొని విశ్వపతి కొన్న కొత్త బట్టలు కట్టుకున్నారు. ఇంతలో వీధిలోంచి మల్లెపూల మనిషి కేక వినిపించింది. అది విని మైథిలి వీధివాకిలి దగ్గరకు వచ్చి పూల పిల్లను పిలిచింది. అక్కడే ఉన్న ముగ్గురిలో సూర్యం, ఇంటి చుట్టూరా తోటలో అన్ని పూలుండగా మళ్ళీ పూలు కొనడం ఎందుకు అన్నాడు. ఆ ప్రశ్నకు మైథిలి జవాబిచ్చేలోగానే రామం నవ్వి, తోటలో అన్ని రకాల పువ్వులు ఉన్నవి కానీ మల్లెలు లేవు, కొనుక్కొని అంటూ పూలపిల్ల వైపు తిరిగి 2 మూరలు కొలిచి ఇవ్వు అంటూ జేబులోంచి డబ్బు తీశాడు. పూలపిల్ల పూలమాల కొలిచి ఇవ్వబోయింది. ఇంతలో చంద్రం ఆ పిల్లను వారిస్తూ, మరి 2 మూరలు ఇవ్వు అని రామం వైపు చూసి వేలాకోలంగా, పండుగ పూట పువ్వులు కొనేవాడివి బొత్తిగా బొటాబొటిగా కొనకపోతే కాస్త ఎక్కువ కొనవచ్చు కదా అంటూ తన జేబులోంచి డబ్బులు తీసి పూల పిల్లకు ఇచ్చాడు. రామం ఆ మాటలకు చిన్నబుచ్చుకోక, ఇంట్లో ఉన్న 2 ఆడవాళ్ల తలలకు 2 మూరల పువ్వులు చాలు, అవసరానికి మించి వృధా చేయడం దేనికి అన్నాడు. తల కొలిచి పువ్వులు కొంటావన్నమాట, బేష్ అంటూ నవ్వాడు చంద్రం. సూర్యం అతడి నవ్వుకు శృతి కలిపాడు. రామం మౌనంగా ఊరుకున్నాడు. ముగ్గురి సంభాషణ విన్న మైథిలి చిన్నగా నవ్వుకొని మల్లెలు తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి విశ్వపతికి వాడుకగా చీరలు అమ్ముతున్న మనిషి చీరల మూట పట్టుకొని వచ్చాడు. వాణ్ణి చూసి ఆశ్చర్యంగా విశ్వపతి, పండుగకు కావలసిన చీరలు తీసుకున్నాం గదా, మళ్ళీ వచ్చావేమిటి అని ప్రశ్నించాడు. కొత్త రకాల చీరలు వచ్చాయి బాబు, అమ్మాయి గారికి బాగుంటాయని తెచ్చాను అన్నాడు చీరలవాడు. విశ్వపతి వాడికి జవాబిచ్చే లోపలే చంద్రం, ఏవి చూపించు అన్నాడు. ఈలోగా వాళ్ళ మాటలు విని మైథిలి అక్కడికి వచ్చింది. ఏదో కొత్త రకపు చీరలట, నీకేది నచ్చుతుందో చూసుకో అన్నాడు చంద్రం. ఇప్పుడెందుకు బావా, పండక్కి 2 చీరలు తీసుకున్నాను అన్నది మైథిలి. అది పండక్కి నేనిచ్చే కానుక అనుకో అంటూ నవ్వాడు చంద్రం. రామం జోక్యం చేసుకొని, చీరలు కొత్తవి ఉండగా మళ్ళీ కొని డబ్బు వృధా చేయడం దేనికి చంద్రం, ఆ డబ్బు పెట్టి ఇంకేదైనా కొని ఇవ్వరాదా అని అడిగాడు. ఇంకేదైనా కొని ఇవ్వడం తర్వాత చూస్తాను అంటూ చంద్రం వెంటనే చీరలన్నిటిలో ఖరీదైన చీర ఎంపిక చేశాడు. మైథిలి ఆ చీర నచ్చినట్టు తల ఊపగానే చంద్రం రామం వైపు ఒకసారి గర్వంగా చూసి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చీరల వాడికిచ్చాడు. ఆ సాయంత్రం రామం, సూర్యం, చంద్రం ముగ్గురూ కలిసి అలా ఊళ్ళోకి వెళ్ళి వచ్చారు. వస్తూనే రామం మైథిలిని సమీపించి,
తన చేతిలో ఉన్న ఒక పద్య గ్రంథాన్ని ఆమెకిచ్చాడు. మైథిలి ఆశ్చర్యంగా, ఈ పూర్వకవి అంటే నాకిష్టమని నీకెలా తెలుసు బావా అని అడిగింది. ఉదయం నువ్వు పక్కింటి అమ్మాయితో మాట్లాడుతూ పలానా పూర్వకవి రచనలంటే నీకెంతో ఇష్టమని, కానీ ఆయన రచనల్లో ఒకటి ఎంత ప్రయత్నించినా దొరకలేదని అంటుండగా విన్నాను. బజారులో ఈ పుస్తకం కంటపడగానే నీ మాటలు గుర్తొచ్చి వెంటనే తెచ్చాను. నా కానుకగా తీసుకో అన్నాడు రామం. ఆ రాత్రి భోజనాలయ్యాక ఎందుకో పెరటిలోకి వెళ్ళబోతూ మైథిలి అక్కడ జరుగుతున్న సంభాషణ విని అప్రయత్నంగా ఆగిపోయింది. నీ దగ్గర లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు రామం, కాస్త నిష్ఠూరంగా వినిపించింది చంద్రం స్వరం. నిజంగా లేదు చంద్రం, సాయంత్రం నా దగ్గరున్న 200 రూపాయలు ఏదో అవసరానికి కావాలని మావే తీసుకున్నాడు. సూర్యాన్ని అడిగి చూడు అంటున్నాడు రామం. సరేలే, డబ్బుకు వాడి ప్రాణానికి లంకే అన్నాడు చంద్రం విసుగ్గా. వాళ్ళ మాటలు విని అప్పటికి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిన మైథిలి కుతూహలం ఆపుకోలేక తండ్రిని రహస్యంగా, రామం బావ దగ్గర డబ్బేమైనా తీసుకున్నావా అని ప్రశ్నించింది. విశ్వపతి ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అన్నాడు. మైథిలి అంతకుముందు పెరట్లో తాను విన్న సంభాషణ గురించి చెప్పింది. విశ్వపతి ఏదో అర్థమైనట్లుగా తల పంకిస్తూ, ఓహో అదా సంగతి, నిజానికి నేను రామం దగ్గర ₹1 కూడా పుచ్చుకోలేదమ్మా. సూర్యం కానీ చంద్రం కానీ నన్ను రామం దగ్గర డబ్బు తీసుకున్నావా అని అడిగితే, అవును అవసరం కొద్దీ 200 తీసుకున్నానని చెప్పమని రామమే నాకు చెప్పాడు. ఇందులో ఏదో గూఢ రహస్యం ఉండి ఉంటుందని సరే అని తల ఊపాను. ఆ తర్వాత చంద్రన్ నన్ను అడిగితే రామన్ చెప్పమన్నట్టే చెప్పాను. ఇదన్నమాట విషయం అంటూ పెద్దగా నవ్వాడు. మైథిలి తండ్రి చెప్పిన దానికి సంతోషిస్తున్నట్లుగా ముఖం పెట్టి, నాన్న ఇప్పుడు మీరు రామం బావను నిజంగానే 200 అడగండి అన్నది. విశ్వపతి ఆశ్చర్యంగా, మనకెందుకమ్మా అంటూ ఏదో అనబోయాడు. మైథిలి తండ్రిని వారిస్తూ, అలా కాదు, అడుగు, ఇస్తే తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు రామం, సూర్యం, చంద్రం మేనమామ కుటుంబం దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక విశ్వపతి డబ్బు తెచ్చి కూతురికిస్తూ, ఇదిగోనమ్మా, అడగ్గానే ఇచ్చాడు రామం, తిరిగి ఇవ్వడానికి తొందరపడుకు మామయ్య అని కూడా చెప్పి వెళ్ళాడు అంటూ ఆగి ప్రసన్నంగా ఉన్న కూతురు ముఖం కేసి చూస్తూ కుతూహలంగా, చూడబోతే నీ వర నిర్ణయం ముగిసినట్టున్నదే, ఒకవేళ ఆ వరుడు రామం కాదు కదా అని ప్రశ్నించాడు. మైథిలి సిగ్గుతో తల వంచుకుంటూ రామమేనన్నట్టు తల ఊపింది. కొంచెం దూరంగా నిలబడి తండ్రి కూతుళ్ళ సంభాషణ అంతా వింటున్న తల్లి మీనాక్షి ఇలా అడిగింది, ఏమిటి తల్లి, తండ్రి కూతుళ్ళ పరీక్షలో రామం నెగ్గాడా? ఇంతకు అతడిలో ఉన్న గొప్ప చంద్రంలో తక్కువ ఏంటి తల్లి అని మైథిలిని ప్రశ్నించింది. విశ్వపతి చిరునవ్వుతో చెప్పమన్నట్లుగా కూతురు వైపు చూశాడు. మైథిలి తల్లికేసి చూసి చిన్నగా నవ్వి, వాళ్ళ గొప్ప తక్కువల గురించి ఎంతైనా చెప్పవచ్చమ్మా, అయినా 4 మాటల్లో చెప్తాను. డబ్బు సంపాదించడంలోనే కాదు, సంపాదించిన దాన్ని ఖర్చు చేయడంలో కూడా మనిషి తెలివితేటలు బయటపడతాయి. చంద్రం అతికిపోయే రకం, సూర్యం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా పరమ పిసినారి, మధ్యస్థుడైన రామం ఏ ఖర్చు ఎలా చేయాలో తెలిసినవాడు. గొప్పలకు పోయి తన దగ్గరున్న డబ్బులు పెట్టి నాకు చీర కొనేసిన చంద్రం రామాన్ని అప్పు అడిగే పరిస్థితి వచ్చింది. అటువంటి వాడికిచ్చిన డబ్బు తిరిగి రాదని తెలిసిన రామం నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే అదే డబ్బు నాన్నకివ్వడానికి వెనుకాడలేదు. అంతేకాదు, పరోక్షంగా నా మనసు తెలుసుకొని నా కోసం పుస్తకం తెచ్చిన రామం నా భర్త అయితే నా మనసు తెలుసుకొని ప్రవర్తిస్తాడు. నేను కోరేవి మంచివైతే తీరుస్తాడు, లేని పక్షంలో అదుపు చేస్తాడు. ఇప్పుడు చెప్పు, చంద్రం కంటే రామం గొప్పవాడా కాదా అని ప్రశ్నించింది. మీనాక్షి చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. విశ్వపతి గర్వంగా నవ్వుతూ, ఏం చెప్తుందమ్మా, ఆవిడికి అటువంటి ఆలోచనలు వస్తే కదా చెప్పడానికి అని అన్నాడు. మీనాక్షి వెంటనే చిరుకోపంగా, నాకు రాకపోతేనే నా కూతురికి వచ్చాయి కదా, అదెవరనుకున్నారు, మీనాక్షి కూతురు అంటూ తృప్తిగా వంటింట్లోకి నడిచింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.